తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి త్రిలోక్ విజయం సాధించారు. అలాగే 11వ వార్డులోనూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందగా 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గెలిచారు. అలాగే మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డులో గెలిచిన అభ్యర్థి గురుక కుమార్ గెలుపొందగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇటు సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 10 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకటి కాంగ్రెస్ విజయం సాధించగా మరొకటి ఇతరులు గెలుపొందారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ బీజేపీ కార్యాలయం నుంచి లైవ్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి, ఇప్పుడు బీజేపీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? రైట్ ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు తాజా లెక్కల ప్రకారం తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు సంబంధించి 14 మున్సిపాలిటీలు కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక బీజేపీ ఇప్పటివరకు అయితే మున్సిపాలిటీ చైర్పర్సన్లకు సంబంధించి ఎక్కడ కూడా తన ఖాతాను తెరవలేదు. ఇక బీఆర్ఎస్ కొన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రస్తుతం బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ వార్డులను గెలుచుకోవడంతో పాటు మున్సిపాలిటీని కూడా కొన్ని కైవసం చేసుకుందామని భావించింది. అందులో భాగంగానే ప్రచారాన్ని కూడా అంతే జోష్లో చేసింది. కానీ ప్రస్తుతం బీజేపీకి మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి కేవలం 100 వార్డులలో బీజేపీ గెలిచింది. ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు అయితే బీజేపీ ఏ ఒక్క మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకోలేదు. ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్, ఈ నిజామాబాద్లో 3 మున్సిపాలిటీలు ఉంటాయి, అదేవిధంగా నిర్మల్లో 3 మున్సిపాలిటీలు ఉంటాయి. నిర్మల్కి సంబంధించి బైన్సా మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంటుందని కూడా అందరూ భావించారు. కానీ అక్కడ స్వతంత్రులది ఎంఐఎంది అక్కడ హవా నడుస్తుంది. ఇంకా అక్కడ బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు అనేటివి రావడం లేదు. ఇక అదేవిధంగా నిజామాబాద్లో కూడా బీజేపీకి ఆశించిన స్థాయిలో ఇంకా అక్కడ ఫలితాలు అనేటివి రావడం లేదు. ముఖ్యంగా ఈ మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించి 2500 పైగా వార్డుల్లో బీజేపీ ఈసారి బరిలో ఉంటే ఇప్పటి వరకు కేవలం 100 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. అయితే నారాయణపేట జిల్లాలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉంటాయి. ఇందులో నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ బీజేపీ కొంచెం ఎక్కువ స్థానాల్లో ఎక్కువ వార్డుల్లో అక్కడ బీజేపీ ఆధిక్యత కనబరుస్తుంది. 5 వార్డుల్లో నారాయణపేట జిల్లాలకు సంబంధించి 5 వార్డుల్లో బీజేపీ అక్కడ ముందంజలో ఉంది. అక్కడ నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ దక్కించుకుంటుంది అన్నట్టుగా కూడా బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. మొత్తం నారాయణపేట జిల్లాలో 24 వార్డులు ఉంటే ప్రస్తుతం 5 వార్డుల్లో బీజేపీ ముందంజుంది. ఆ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా అక్కడ తమ ఖాతాలను తెరిచాయి. అయితే మరికొన్ని గంటలు గడిస్తే అక్కడ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నారాయణపేట జిల్లా మున్సిపాలిటీ ఎవరి వశం కాబోతుంది అనేది కూడా మనకి మరికొద్ది సేపట్లోనే తెలుస్తుంది. మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అంత ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనేది ఇప్పటివరకు చూస్తున్న ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. అయితే కేంద్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రావడం, అదేవిధంగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేశారు. అయినప్పటికీ కొంత ఫలితాలు మాత్రం బీజేపీ ఆశించిన స్థాయిలో రావడం లేదని అర్థమవుతుంది. అయితే గతంలో 2020 మున్సిపాలిటీతో చూసుకుంటే కొంత ఎక్కువ వార్డులు, అదేవిధంగా ఎక్కువగా వాళ్ళకి ఆ క్యాడర్ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో పెరిగినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే 2020తో కంపేర్ చేసుకుంటే బీజేపీ కొంత మెరుగైన ఫలితాలు అనుకున్నప్పటికీ ఇప్పుడు 2026లో బీజేపీ ప్రస్తుతం తెలంగాణలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుచుకుంది. అదేవిధంగా 8 ఎంపీ అభ్యర్థులను కూడా గెలుచుకుంది, 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో బీజేపీకి మాత్రం ఎక్కువ వార్డు సంఖ్యలో రావడం లేదు. అదేవిధంగా మున్సిపాలిటీని ఇప్పటివరకు కూడా ఏ ఒక్కటి కూడా కైవసం చేసుకోకపోవడం కొంత బీజేపీని మరోసారి వాళ్ళ క్యాడరు, అదేవిధంగా వాళ్ళ వ్యూహాలని వారి అన్నింటినీ కూడా ఆలోచింపజేసేలాగా ఈ ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం దగ్గర మాత్రం ఎటువంటి హడావిడి కొనసాగడం లేదు. అయితే పక్కనే ఉన్న బీజేపీకి ఆఫీస్కి కొద్ది దూరంలోనే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంటుంది. అక్కడ మాత్రం ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. గాంధీ భవన్కి కొద్ది దూరంలోనే ఉన్న బీజేపీ ఆఫీస్ దగ్గర మాత్రం ఇక్కడ నిర్మానుషంగానే ఉంది. ఎటువంటి సంబరాలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీ ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు అయితే ఫలితాలు రాలేవనేది మనకి స్పష్టమవుతుంది. కేవలం నారాయణపేట మున్సిపాలిటీల మీద కొంత బీజేపీ నాయకులు వాళ్ళు దాని మీద ఎక్కువగా భరోసా పెట్టుకున్నట్టుగా కూడా ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. హరీష్.
ఓకే విషయాలు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ చాలా వరకు వెనుకబడిపోయింది. బీజేపీ వెనుకబడటానికి ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు అంటారు? రైట్. ముఖ్యంగా బీజేపీ ఈసారి ప్రత్యేకంగా వ్యూహాలతోటి ఈ ప్రచారంలోకి దిగింది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ స్థానికంగా ఉండే నాయకులకే ఆ పరిధిని అప్పగించి ప్రచారం చేయాల్సిందిగా పార్టీ అధినాయకత్వం సూచించింది. అందులో భాగంగానే మహబూబ్నగర్కి సంబంధించి డీకే అరుణ, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించి ఎంపీ ధర్మపురి అరవింద్, ఇలా వారి వారి స్థానికంగా వాళ్లకు పట్టున్న నియోజకవర్గాల్లోనే ప్రచారం చేసే విధంగా కూడా ఒక వ్యూహాన్ని బీజేపీ ఈసారి అమలు చేసింది. కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి బీజేపీకి ఎక్కువ స్థాయిలో క్యాడర్ లేకపోవడం అనేది కొంత వీటి మీద ప్రభావం చూపించింది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అంటే త్వరలో రాబోయే రోజుల్లో నిధులు ఇవన్నీ వస్తాయని ప్రజల్లో కొంత నమ్మకం ఉండడం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఓటర్లు కాంగ్రెస్ వైపుకు మళ్ళారు. అయితే బీజేపీకి మాత్రం అంటే ప్రచారాలు చేసినప్పటికీ, అదేవిధంగా నిజామాబాద్లో ఎంపీ ధర్మపురి అరవింద్ ఉండడం, అదేవిధంగా లోకల్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కూడా ధన్పాల్ సూర్యనారాయణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ అక్కడ నిజామాబాద్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆశించిన స్థాయిలో ఫలితాలు మాత్రం రావడం లేదు. అదేవిధంగా నిర్మల్ బైన్సా మీద కూడా ఎక్కువగా ఓప్స్ అక్కడ ఎక్కువ ఆశించినప్పటికీ కూడా అక్కడ కూడా మెరుగైన ఫలితాలు అయితే రావడం లేదు. ఇక నారాయణపేట అనేది బీజేపీకి ఒక సిట్టింగ్ స్థానంగా ఉంటుంది. అంటే అక్కడ ముందు నుంచి కూడా బీజేపీకి ఎక్కువగా ఓటర్లు పట్టం కడుతూ ఉంటారు. కానీ నారాయణపేట జిల్లాలో కూడా ఈసారి నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్క చోట కొంత బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా బీజేపీ కార్యవర్గం చెప్తుంది. ఇక మొత్తానికి అటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను పక్కకి నెట్టి బీజేపీ సెకండ్ ప్లేస్కి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ దిశగా మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు మాత్రం రావడం లేదు. అయితే దీనికి సంబంధించి కూడా పార్టీ కార్యవర్గం ఇదంతా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే కేవలం 2,500 మంది పైగా 2,500 మంది వార్డులలో బీజేపీ పోటీ చేసినప్పటికీ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం కేవలం 100 వార్డుల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. ఇంకా ఇప్పటి వరకు ఏ మున్సిపాలిటీని కూడా బీజేపీ సొంతం చేసుకోలేదు. ఓకే విశాల్, అలాగే ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు చూసుకుంటే బీజేపీ ఏ జిల్లాల్లో విజయం సాధించింది? రైట్. ముఖ్యంగా నారాయణపేట జిల్లాలో నారాయణపేట మున్సిపాలిటీకి సంబంధించి 5 వార్డులను బీజేపీ సొంతం చేసుకుంది. అదేవిధంగా నిజామాబాదు, నిర్మల్లో కూడా కొన్ని వార్డులను బీజేపీ గెలుచుకుంది. దీంతోపాటు మరికొన్ని వాళ్ళు పోటీ చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలలో బీజేపీ కొన్ని వార్డులను గెలిచింది. అంటే కేవలం 100 వార్డులను ఇప్పటివరకు బీజేపీ ఖాతాలో ఉంటే ఆ అన్ని వార్డులు కూడా ఒకటి ఉమ్మడి మహబూబ్నగర్, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువగా బీజేపీకి ఎక్కువ వార్డుల్లో బీజేపీ గెలిచింది. ఈ 3 జిల్లాలలో ఎక్కువగా బీజేపీకి వార్డు గెలిచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరికొన్ని గంటలు గడిస్తే బీజేపీకి ఏ జిల్లాలో ఎన్ని వార్డులను గెలుచుకుంది, ఏదైనా మున్సిపాలిటీ స్థానాన్ని గెలుచుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. హరీష్. ఓకే విషయాలు అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈవినింగ్ ఫలితాలు వెలువడి విజేతల్ని ప్రకటించేలోపు బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా? రైట్. ఇదే ట్రెండ్స్ కనుక కొనసాగితే బీజేపీ మున్సిపాలిటీని ఎక్కువ ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీ స్థానం కూడా గెలుపొందుతుంది అనేది కూడా ఒక సందేహం వస్తుంది. అయితే బీజేపీ నాయకులు చెప్తున్న ప్రకారం ఎక్కువగానే మున్సిపాలిటీని కైవసం తీసుకుంటామని చెప్పారు. ఈ సెకండ్ అదేవిధంగా వార్డులను కూడా ఎక్కువ సంఖ్యలో గెలుచుకుంటామని కూడా చెప్పారు. ఎందుకంటే 2,500 పైగా చోట్ల ఈసారి బీజేపీ పోటీ చేసింది. అంటే మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా మున్సిపాలిటీలు కలిపి మొత్తం 2,500 చోట్ల బీజేపీ పోటీ చేస్తే ప్రస్తుతం 100 పైన మాత్రమే వార్డుల్లో బీజేపీ గెలిచినట్టు సమాచారం వస్తుంది. అయితే ఇదే ట్రెండ్స్ కొనసాగితే ఇంకా సాయంత్రం వరకు ఇంకా కొన్ని చోట్ల బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే మున్సిపాలిటీలకు సంబంధించి ఒక నారాయణపేట మున్సిపాలిటీనే బీజేపీ అక్కడ కైవసం చేసుకునే దిశగా కొంత ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇంకా మిగిలిన బైన్సా కానీ, నిర్మల్ జిల్లాకు సంబంధించి బైన్సా మున్సిపాలిటీ అక్కడ కొంత బీజేపీ వెనుకబడే ఉంది. అక్కడ స్వతంత్రుల హవాకు అనేది ఇంకా కొనసాగుతుంది. కాబట్టి మరికొన్ని గంటలు గడిస్తే బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో ఎన్ని వార్డులను, అదేవిధంగా ఎన్ని డివిజన్లు గెలుపొందుతుంది అనేది ఒక స్పష్టత వస్తుంది. హరీష్. ఓకే రైట్, థ్యాంక్ యూ విశాల్.